హాయ్ ఫ్రెండ్స్, మనకి 3 ఫేస్ మోటార్ యొక్క కెపాసిటర్ ఎట్లా ఫిట్ చేయాలి, మనకి ఆ ఫీజులో ఫిట్ చేయాలా, స్టార్టర్లో ఏ భాగంలో ఫిట్ చేయాలి, అసలు ఆర్వైబి కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఏంటి ఆటోమేటిక్ స్టార్టర్ ఎట్లా ఫిట్ చేయాలి, ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో, వీడియోలోకి వెళ్దాం. మనం చూడండి, మనకి ఇది పవర్ టెక్ అనమాట. పవర్ టెక్ టైమరు. ఇది లేట్గా కరెంట్ వచ్చినప్పుడు లేట్గా ఎత్తుకుంటుంది అనమాట. ఇది డబల్ లైట్ వస్తుంది అనమాట. ఇది లైట్ పోయింది, ఒక లైట్ వెలుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ మనకి 3 వైర్లు వస్తాయి. ఆర్వైబి కనెక్షన్ 3 వైర్లు వస్తాయి. ఆ 3 వైర్లు ఇక్కడ ఇవ్వాలన్నమాట. రెడ్, ఎల్లో, బ్లూ అనమాట. ఈ 3 వైర్లు ఇచ్చిన తర్వాత ఈ లైట్ వచ్చిపోతూ ఉందనుకోండి, ఇక్కడ ఈ సెంటర్ వైర్ తీసి దరికి, ఈ దరి వైర్ తీసి సెంటర్కి మార్చినప్పుడు ఇట్లా లైట్ ఎప్పుడు వెలిగి ఉండాలన్నమాట. అప్పుడు మనకి పవర్ టేక్ ఆన్లో ఉన్నట్లు. నెక్స్ట్ కనెక్షన్ ఏంటంటే, ఈ వైట్ వైర్లు ఉంటాయి మధ్యలో మ్యాగ్నెట్ కాయిల్కి. ఇక్కడ మ్యాగ్నెట్ కాయిల్ ఉంది, ఇక్కడ ఒక వైరు, ఇక్కడ ఒక రిలేలో ఒక వైరు ఉంటుంది అనమాట. ఈ రిలే వైరు, ఇక్కడ ఒక వైరు, ఇక్కడ ఒక వైరు ఇవ్వాలి. దీని నుండి దీనికి వైరు ఉంటుంది, వేరే వైరు, బ్లాక్ వైరు, అది తీసేయాలన్నమాట. అది తీసేసి నెక్స్ట్ ఈ స్విచ్, మనకి ఆన్ ఆఫ్ స్విచ్ వైర్లు ఉంటాయి అన్నమాట, బ్లూ వైర్లు. ఇగో ఇక్కడికి వచ్చినాయి చూడండి. ఈ బ్లూ వైర్ రిలేకి ఇవి 2 వైపులా 2 ఇవ్వాలి. ఏడు నుంచి ఏడుకి బ్లూ వైర్ ఒకటి ఉంటుంది. ఈ ముక్క ఉంటుంది స్టార్టర్ పెట్లో, ప్రతి స్టార్టర్ పెట్లో ఇక్కడ ఒక ముక్క ఉంటుంది అనమాట. ఆ ముక్క తీసేసుకుంటే మనకి స్విచ్ సాయంతో స్విచ్ వేయంగానే నడుస్తుంది. బంద్ చేసినా కూడా దీని ద్వారానే బంద్ అవుతుంది. ఈ ముక్క అనేది ఉంచుకుంటే మనకి ఇక ఇప్పుడు ఆన్ చేసాము, ఆన్ అయింది. మళ్ళా మనం ఈ స్విచ్ బంద్ చేస్తే బంద్ కాదనమాట. అప్పుడు మనం స్టార్టర్ బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బంద్ అయింది. అదే మనం ఈ ముక్క తీసేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీని కనెక్షన్ తీసేసా కదా, ఇప్పుడు మనకి ఇప్పుడు ఆన్ అయింది. నెక్స్ట్ మనం బంద్ చేసుకున్నా కూడా బంద్ అయిపోద్ది. చూడండి, బంద్ అయిపోయింది కదా, ఆను ఆఫ్, బంద్ అయిపోయింది. ఆ విధంగా అయితే మనకి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం దీనికి కెపాసిటర్ అనమాట. కెపాసిటర్ 2 kVR కనెక్షన్, 2 kVR కెపాసిటర్. 5 HP మోటార్కి 2 kVR వాడాలన్నమాట. 3 HP అయితే 1 kVR వాడాలి. దీన్ని మనం సప్లైలో ఇచ్చినప్పుడు 5 minutes వరకు మనకి 3 minutes 5 minutes వరకు సప్లై ఉండనమాట. దీన్ని మనం ముట్టుకోకూడదు. వైర్లు ముట్టుకుంటే మనకి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సరే, దీనికైతే మనం కనెక్షన్ ఇచ్చి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మన కనెక్షన్ ఏ విధంగా వేయాలో. మనం కెపాసిటర్ ఫిట్ చేయక ముందు యాంప్స్ చెక్ చేద్దాం అనమాట. ఇప్పుడు నడుస్తుంది కదా, యాంప్స్ చెక్ చేద్దాం. ఇక్కడైనా ఓకే, 200లో పెట్టుకోవాలి మీటరు. 6.4 యాంప్స్ తీసుకుంటుంది కదా. మనం కెపాసిటర్ ఫిట్ చేసిన తర్వాత ఎంత యాంప్స్ తీసుకుంటుందో మీకు చూపిస్తాను. మోటార్ బంద్ చేసుకుందాం. కెపాసిటర్ ఫిట్ చేసిన తర్వాత యాంప్స్ చెక్ చేద్దాం అన్నమాట. చూడండి, ఫస్ట్ రెడ్ బిగించుకున్నాం, తర్వాత బ్లాక్, తర్వాత ఎల్లో. అయితే ఫిట్ చేసాము. మనం ఇప్పుడు టెంపరీగా పెట్టుకున్నాం అనమాట, అంతే.
తర్వాత మన చెక్కింగ్ కోసమే మనం ఇది ఫిట్ చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఆన్ అయిపోయింది. మనం ఇప్పుడు మళ్ళీ యాంప్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి 4.8 అనమాట. 7 కూడా చూపిస్తుంది. 4.8 అంటే ఇంచుమించుగా మనకి 1.1 1.2 యాంప్స్ తగ్గుతుందనమాట. ఒక మోటార్ మీద 1.2 1.1 యాంప్స్ తగ్గితే ఒక ట్రాన్స్ఫార్మర్ మీద దాదాపుగా ఒక మనకి 15 మోటార్లు ఉన్నాయనుకోండి. 15 మోటార్లకి దాదాపుగా 20 యాంప్స్ దాకా 18-20 యాంప్స్ దాకా తగ్గుతుంది. అంటే మనకి వేరే మోటార్లు కూడా ఒక 4-5 నడిచే అవకాశం ఉంటుంది. అప్పుడు ముందు నడవటం కంటే కూడా మనకి లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. మోటార్లు కూడా చాలా సేఫ్గా ఉంటాయి. మనకి లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే మనకి కెపాసిటర్ వల్ల ఒక ఫేస్ డిమ్ వచ్చినా, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి డిమ్ వచ్చినా కూడా ఇది 3 ఫేసులు సమానంగా పంపిస్తుంది అనమాట. మోటార్ ఫేస్ అనేది హీట్ కాకుండా మనకి మోటార్ కాలకుండా, పై మోటార్ అయినా లోపల మోటార్ అయినా ఒక ఫేస్ హీట్ అవుతూ ఉంటాయి. ఫేస్ అంటే లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండి అట్లా హీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లం కూడా రాదు ఈ కెపాసిటర్ వల్ల. అందుకనే మనం రైతులని డిపార్ట్మెంట్ వాళ్ళు కెపాసిటర్లు ఫిట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఫిట్ చేసుకోము. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తేనో ఇంకేదో చేస్తేనో కానీ అప్పుడు మనం కెపాసిటర్ జోలికి వెళ్తాం. కానీ కెపాసిటర్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ ఉపయోగం వల్ల మోటార్ కూడా సేఫ్ అవుతుంది, మనం కూడా సేఫ్ అవుతాం. చూడండి, ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఈ కెపాసిటర్ వైర్లు బిగించేటప్పుడు రైతులైతే మాత్రం ఈ ఫీజులు అనేవి 3 తీసేసుకోవాలి. ఎందుకంటే సప్లై ఉంటుంది. ఈ సప్లై ఉన్నప్పుడు మీకు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఫీజులు తీసేసుకున్న తర్వాత మీరు ఇందులో ఏదైనా ఫిట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేలాగా లైక్ కొట్టండి.